గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరగాలని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో ఏకపక్షంగా చేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ సక్రమంగా లేదని టీడీపీ ఎమ్మెల్యేలే చెప్తున్నారని ఆయన అన్నారు. డివిజన్ల పునర్విభజనపై అభ్యంతరాలను 24వ తేదీలోగా మున్సిపల్ కమిషనర్కు ఇవ్వనున్నట్లు అంబటి రాంబాబు చెప్పారు. జనాభా ప్రాతిపదిక మీదనే ఈ డివిజన్ చేయాలని ఉంది రూల్ ప్రకారం. అవి కూడా న్యాచురల్ బౌండరీస్ డిస్టర్బ్ కాకుండా చేయమన్నారు. అన్ని సమంగా వెయ్యి ఉండాల్సిన అవసరం లేదు. 10,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. అకార్డింగ్ టు రూల్స్ 10% వేరియేషన్ ఉండొచ్చు. అంటే 10% ఎక్కువ ఉండొచ్చు, 10% తక్కువ ఉండొచ్చు. ఇంతకు మించి ఎక్కువ ఉండడానికి వీల్లేదు. పైగా ఇది ఈశాన్యం నుంచి మొదలెట్టి క్లాక్ వైజ్గా ఆర్గనైజ్ చేయాలి. ఏది డివిజన్ కూడా అనేది కూడా రూల్ ఉంది. ఈ రూల్స్కు భిన్నంగా ఎవరు ప్రవర్తించినా అది అబ్జెక్షనబుల్. అలాంటివన్నీ కూడా కమిషనర్ గారికి తెలియపరచవచ్చు, మాకు తెలియపరచవచ్చు. రిటర్న్గా ఏదైనా సరే, ఏ అబ్జెక్షన్ అయినా సరే ఓరల్గా వద్దు, రిటర్న్గా సబ్మిట్ చేయండి. రిటర్న్గా సబ్మిట్ చేస్తే దానికి సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఓరల్గా చెప్తే వాళ్ళు సమాధానం చెప్పరు. దీన్ని ఈ 57 నుంచి 76 డివిజన్లుగా విభజిస్తున్నటువంటి ప్రక్రియ శాస్త్రీయంగా న్యాయబద్ధంగా జరిగే విధంగా మనం చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది, ప్రతి పార్టీ కార్యకర్తకు ఉంటుందని మేము భావిస్తున్నాం. కాబట్టి 24వ తారీఖు తర్వాత మీరు తీసుకెళ్లి అబ్జెక్షన్స్ ఇచ్చినా అవి చెత్తబుట్టలో పారేస్తారు. కాబట్టి 24వ తారీఖు లోపలే ఇవ్వాలి. మేము 23 సాయంత్రానికి ఇస్తామని ఈ సందర్భంగా చెప్పదచ్చు.